Hi friends, welcome to our channel. బెట్నజోల్ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వేస్తారు, అది సేఫా కాదా, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ బెట్నజోల్ ఇంజెక్షన్ అనేది అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కలిగినప్పుడు ఈ ఇంజెక్షన్ని వేస్తారు. బెట్నజోల్ ఇంజెక్షన్ని గర్భవతులకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం రికమెండ్ చేయరు. ఎమర్జెన్సీలో వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ని వేస్తారు. ఈ ఇంజెక్షన్ ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అవ్వకుండానే ఒకవేళ పెయిన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చేసి డెలివరీ చేసే అవసరం ఉంటేనే 24 అవర్స్ లోపు, డెలివరీకి 24 అవర్స్ లోపు ఈ ఇంజెక్షన్ని ఇస్తారు. సో ప్రెగ్నెన్సీ టైంలో బెట్నజోల్ ఇంజెక్షన్ అనేది ఎందుకు ప్రిఫర్ చేయరు అంటే కనుక, ఈ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల బేబీ కడుపులో ఉన్న బిడ్డకి కొన్ని రిస్క్ అయితే ఉంటాయి. అలాగే ప్రెగ్నెంట్ లేడీకి కూడా కొన్ని కాంప్లికేషన్స్, ఎక్కువగా రిస్క్ అనేది ఉంటుంది. అందుకే ఈ ఇంజెక్షన్ని ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీకి ప్రిఫర్ చేయరన్నమాట. ఈ ఇంజెక్షన్ని సాధారణంగా 32 to 35 వీక్స్ మధ్యలో వేస్తారు. అది కూడా డెలివరీకి ఒక 24 అవర్స్ ముందుగానే వేస్తారు. ఈ ఇంజెక్షన్ వేయటం వలన ప్రీమెచ్యూరిటీ అంటే ప్రీటర్మ్ డెలివరీ, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వకుండా కొంతవరకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ డెలివరీ అయినా కూడా బేబీకి లంగ్స్ మెచ్యూరిటీ అవ్వటానికి ఇది యూజ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, డాక్టర్ రికమెండేషన్ లేకుండా ఈ ఇంజెక్షన్ మాత్రం ఎవ్వరు వేసుకోకూడదు. ఎందుకంటే ఇందులో చాలా రిస్క్ అయితే ఉంది. ఇది బేబీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని తగ్గిస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీంతోపాటు బిహేవియరల్ చేంజెస్ అవుతాయి. ఈ ఇంజెక్షన్ వేసుకోవటం వలన డిప్రెషన్, కన్ఫ్యూషన్, స్లీప్ ట్రబుల్స్ అనేవి వస్తాయి. అంతేకాదు స్టమక్ అప్సెట్ కూడా అవుతుంది. దీంతోపాటు ప్రెగ్నెంట్ లేడీకి ఈ ఇంజెక్షన్ వేయించుకోవటం వలన కడుపులోని చిన్నారి యొక్క అడ్రినల్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి రెండు కిడ్నీస్కి రెండు వైపులా పైభాగంలో ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఈ అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ మన బాడీలో మన మెటబాలిజాన్ని కాపాడుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. సో బెట్నజోల్ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న శిశువు యొక్క అడ్రినల్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే బేబీ యొక్క డెవలప్మెంట్లో కూడా డిలే అవుతుంది. అలాగే మూమెంట్స్, హార్ట్ రేట్లోనూ చాలా చేంజెస్ కూడా వస్తాయి. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే బెట్నజోల్ ఇంజెక్షన్ కనుక వేయించుకుంటున్నారు అంటే అసలు ఎందుకు వేయించుకుంటున్నారు, రీజన్స్ అవి తప్పకుండా తెలుసుకోవాలి. వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే ఈ ఇంజెక్షన్ రికమెండ్ చేస్తారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ మొదట ఏవైనా ఉన్నాయా లేదా అని తెలుసుకొని ఆ తర్వాత ఈ ఇంజెక్షన్ అనేది వేయించుకుంటే చాలా బెటర్. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. బెట్నజోల్ ఇంజెక్షన్ ఎందుకు వేసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో వేసుకోవాలి, వాటి రిస్క్ అలాగే సేఫ్ కూడా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.